ఎలా ఉంది మా గైండ్రు పాప? ప్రకృతిలో కలిసిపోయి పనులన్నీ చేసుకుంటున్నాం. వర్షం పైన ఆకాశం మబ్బు మూసేసింది. గబగబా గబా పిండి ఉబ్బేసుకుంటున్నాం. కరెంట్ లేదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకుని దీన్ని ఉపయోగించుకుంటున్నాం. హాయ్ చెప్పు పాప. ఆంటీకి హాయ్ చెప్పు. అందరికీ చెప్పు. రఘున్నయ్య అసలే రావట్లేదు. ఎలా ఉంది? బాగుంది కదా? క్లైమేట్ చాలా బాగుంది. వర్షానికి మొహం వాసిపోయినాం. ఇప్పుడే మమ్మల్ని మూసేసింది, కానీ పడట్లేదు సినుకు. అన్ని జామ చెట్లు పిందులతో వచ్చేసినాయి. కరివేపాకేమో దారికి అడ్డం వచ్చేస్తుంది. ఏంటో మరి అన్యాయం. దాన్ని నరకాలంటే చేయరావట్లేదు. ఎవరికైనా కావాలా చెప్పండి, కొరియర్లో పంపించేస్తుందంట నాగలక్ష్మి. ఇది ఇడ్లీలు కూడా కావాలా? పంపించేస్తావా? హుషారు నాగలక్ష్మి పాప. ఆడుతూ పాడుతూ ఇలా పని చేసుకుంటే ఆరోగ్యం. కరెంట్ లేదు, ఇప్పుడు వస్తుందో తెలియదు. ఇలా ఫోన్ వచ్చేద్దామని ఈ పని చేసామన్నమాట. అదే మీకోసమే. ఎలా ఉంది గ్రైండర్? బాగుంది కదా? బాగుంది. ప్రకృతిలో జీవించడం అంటే ఇదే. ఏది దేనికోసం ఇతరుల మీద కానీ కరెంటు మీద కానీ దేని మీద ఆధారపడకుండా వీలున్నంత వరకు ఇలాంటి పనులు మనమే చేసుకుంటూ సర్దుబాటు, అది లేకపోతే బతకలేమన్నట్టు ఉండకూడదు. సర్దుబాటు చేసుకునే పనుల్ని సహకరించుకుంటూ నిమిషంలో అయిపోతుంది. సరేనా? అయితే బాగుందా? బాగుంటుంది. బాయ్.